Hi, this is PP Rao from Enjoy Learning. ఈరోజు ఈ వీడియోలో మనం హౌ టు బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్స్ అన్నది నేర్చుకుందాం. ఇది ఒక కొత్త మెథడ్, మనం క్లాస్లో నేర్చుకున్నటువంటి కొత్త మెథడ్. ఇక్కడ ఈక్వేషన్ చూద్దాం. H2 plus N2 gives rise to NH3. వీటిని రెండింటిని మనం రియాక్టెంట్స్ అని, అలాగే ఇక్కడున్న NH3ని ప్రోడక్ట్ అని అంటాం. ఇందులో మనం ఇక్కడ ఏ అనే అక్షరాన్ని, ఇక్కడ రెండో మాలిక్యూల్ దగ్గర బి అనేదాన్ని, సి అనే నంబర్స్ వేద్దాం, ఏబిసి. ఇది ఎందుకనేది నెక్స్ట్ స్టెప్స్లో మనకి అర్థమవుతుంది. సో మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఏ ఎలిమెంట్స్ ఉన్నాయంటే హైడ్రోజన్, అలాగే నైట్రోజన్. హైడ్రోజన్లో ఎన్ని ఉన్నాయి? 2A అని రాద్దాం. 2A దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ని ఎన్ని ఉన్నాయి? హెచ్లు 3 ఉన్నాయి, 3C అని రాద్దాం. సో నెక్స్ట్ నైట్రోజన్లు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని 2 ఉన్నాయి, 2B అని రాద్దాం. 2B ఈజ్ ఈక్వల్ టు ఈ పక్కన నైట్రోజన్లు 1 ఉన్నాయి కాబట్టి C అని రాస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఏబిసి వాల్యూల్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇది ఆల్జీబ్రిక్ మెథడ్. నెక్స్ట్ మనం ఇందులో ఒకదాన్ని వాల్యూ 1 అని అనుకుందాం. సపోజ్ నేను ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు 1 అని అనుకున్నాను. సో ఈ ఈక్వేషన్ బట్టి 2B ఈజ్ ఈక్వల్ టు C కనుక మనం C వాల్యూ 2 అవుతుంది. అంటే 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు C. అంటే C వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే మనకి రెండు వాల్యూస్ ఆల్రెడీ B ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ C ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో మనకి 2A ఈజ్ ఈక్వల్ టు 3C. ఇందులో ఏ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2A ఈజ్ ఈక్వల్ టు 3 × 2. సో ఆ వాల్యూ వచ్చి 6 అని మనకు తెలుసు. సో 2A ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి ఏ వాల్యూ 6/2 అంటే ఏ వాల్యూ 3. సో ఏ వాల్యూ తెలుసు 1, 2, 3 అని, అలాగే B వాల్యూ 1, C వాల్యూ 2. అంటే ఇక్కడ మనం ఈ ఏబిసి అనే ఈక్వేషన్స్, ఈ అక్షరాలకు బదులు ఈ నెంబర్స్ వేస్తే ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సో ఏ వాల్యూ 3 కాబట్టి నేను ఇక్కడ 3 వేసి అక్కడ ఉన్న H2ని వేస్తున్నాను. ప్లస్ B వాల్యూ మనకి 1 అనుకున్నాం కాబట్టి ఈ N2 అని రాస్తే చాలు, ఇక్కడ 1 ఉన్నట్టే. గివ్స్ రైజ్ టు C వాల్యూ మనకి 2 వచ్చింది కాబట్టి 2NH3. ఈ విధంగా మనం ప్రాబ్లంని ఒకేసారి ఆల్జీబ్రిక్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు.